హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజైతే నేను అమ్మవారి కోసం ఒక లెహెంగానైతే స్టిచ్ చేయించాను అనమాట. నేను నార్మల్గా శారీ లాగా ఒక లాంగ్ దుపట్టాది పట్టుది ఇట్లా మన ఫ్రిల్స్ లాగా వేయాలనుకున్నాను అప్పటికప్పుడే. ఇలా అందరు చెప్తున్నారు కదా చేద్దామని. కాకపోతే అలా చేసి అట్లా కట్టేస్తే ఊడిపోతుందేమో, మళ్ళీ ఆ టెన్షన్ ఎందుకు అనేసి నేను మొన్న మహంకాళి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న లెహెంగానైతే తీసుకున్నాను. ఇంకా కొత్తింటికి వచ్చినాక ఫస్ట్ నేను చేసుకోపోయే వరలక్ష్మి వ్రతం అనమాట. మా సొంత ఇంటికి వచ్చాక ఈసారి కాస్త పెద్దగా పెడదాం అమ్మవారిని అనేసి అయితే ఇది స్టిచ్ చేయించాను నేను. మా ఇంటి పక్కన టైలర్ నా ఫ్రెండ్ ఉంటుందన్నమాట. ఆ అమ్మాయితో అయితే తీసుకొని వెళ్ళి స్టిచ్ చేయించాను అనమాట. దుపట్టాలది పట్టు దుపట్టాని ఇట్లా బాగా మంచి స్టిచ్ చేయించాను. నేను ఎప్పుడు జస్ట్ చిన్నగా కలర్స్ పెట్టి ఆ చిన్నది లెహంగా కట్టేసేదాన్ని అనమాట. మనకు రెడీమేడ్గా అమ్ముతారు కదా, అలా కట్టేసి పెట్టేసేదాన్ని అనమాట. ఈసారి కొంచెం పెద్దగా పెడదాం అమ్మవారిని మన సొంత ఇంటికి వచ్చాక. నేను జరుపుకునే మొదటి ఫెస్టివల్ వరలక్ష్మి వ్రతం అనేసి ఫస్ట్ బిందె పెట్టి దానిపైన కలర్స్ పెట్టి పెడదాం అనేసి ఇట్లా పెద్ద సైజ్ అయితే స్టిచ్ చేయించాను అనమాట. దాంతోపాటు నేను దుపట్టా లాగా కూడా ఇది తీసుకున్నాను. ఇది కూడా మంచిగా స్టిచ్ చేయించాను. ఓన్లీ బార్డర్ కనిపించేలాగా ఇట్లా పైన వేయడానికి దుపట్టా లాగా బాగుందన్నమాట. కలర్ అమ్మవారికి ఎంతో ఇష్టం కదా, ఇట్లా బ్రైట్ కలర్స్ అలా అనేసి అయితే తీసుకున్నాను. మీలో ఎంతమందికి నచ్చింది? ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.